ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నాకు మార్నింగ్ అయితే అదే ఇప్పుడైతే మా అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాను. సండే కదా, కొంచెం బోర్ వస్తుందండి ఇంట్లో ఉండి. సండే అయితే వెళ్తున్నాము. హాయ్ చెప్పేసి అందరికి హాయ్ చెప్పండి. వెళ్దాము, మనం అమ్మ దగ్గరికి వెళ్దామండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే చూస్తూ ఉండండి. లాస్ట్ ఎండింగ్ వరకు కూడా వీడియో చూస్తూ ఉండండి. ఎండింగ్ వరకు కూడా చూస్తూ లైక్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్? హాయ్ అండి. సండే కదా అని చెప్పేసి మా అక్క దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంట్లో ఉండి బోర్ కొడుతుందండి, అందుకని కృతి ఏడుస్తుంది వెళ్దామని చెప్పేసి సుశాంత్ వారి ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా బాబు చూడండి ఎట్లా నడుస్తాడో, చేయి పట్టుకోడంట, నడుస్తున్నాడు. అట్లనే నడుస్తున్నాడు వాడు. నిన్నటి వీడియో ఎంతమంది చూస్తున్నారండి? ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నడుస్తూ వెళ్తున్నాం అనమాట. కొంచెం డిస్టెన్స్ ఉంటుందండి, ఎక్కువ కాదు. ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నడిచే దూరంగానే ఉంటుంది. వెళ్ళిపోవచ్చు. మాకు ఇంటి దగ్గరలో అంటే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాం మేము. ఇట్లా బోరు కట్టినప్పుడు. ఇది ఆల్రెడీ అయితే ఇంటి దగ్గరికి కూడా వచ్చేసాము. ఇక్కడ సుశాంత్ వస్తున్నాడు. ఇక్కడ సుశాంత్ వచ్చాడు అనమాట. ఎదురుగి వాడు ఎత్తుకున్నాడు. వచ్చేసామండి, ఇంటికైతే వచ్చేసాము. దగ్గరే అండి, మరీ దగ్గరేం కాదు. ఒక 2-5 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు నడుచుకుంటే. ఇక్కడ రాగానే అయితే బీన్ బ్యాగ్ మీద పడుకుంటాడు. ఇక్కడ పక్కన టీవీ సౌండ్ వస్తుందండి, అందుకని నేను వీడియో అయితే మ్యూట్లో పెట్టేశాను. మళ్ళీ కాపీరైట్ వస్తుందని. ఇక్కడ మా సుశాంత్ వాళ్ళు పెంచుకున్న చెట్లన్నీ కూడా చూపిస్తున్నాడు. తులసి చెట్టు, మామిడి చెట్టు, కలబంద, నిమ్మకాయ చెట్టు, బత్తాయి చెట్టు, పుదీనా, మెంతి అన్నీ చాలా వేసారండి చెట్లు అయితే. ఈ మధ్య ఒక 1 మంత్ బ్యాక్ అయితే వేసారనమాట మొక్కలన్నీ కూడా. ఇక్కడ చూడండి మెంతిము, కొత్తిమీర అవన్నీ వేసారండి. రోజా పువ్వులు అండ్ చామంతులు. ఇక్కడ వచ్చేసి ఇది మందారం చెట్టు. అన్నీ కూడా రీసెంట్గా అయితే వేసారు. కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాయన్నమాట. మొక్కలు పెంచడం అంటే ఎంతమందికి ఇష్టం అండి? చాలామందికి ఇష్టం కదా, కానీ ప్లేస్ ఉండాలి. దానికి తగ్గట్టు మనకు క్లైమేట్గా సెట్ అయ్యేటట్టు మనకు ప్లేస్ అనేది ఉంటే ఈజీగా మొక్కలు బాగా పెరిగిపోతాయి, లేకపోతే ఎండిపోతాయండి. ఇక్కడ చూడండి చామంతి చెట్టు. ఇది వచ్చేసి మనకి జామ చెట్టు వేసింది. జామ చెట్టు అన్నీ వేసిందండి, చాలా రకాలైతే వేసింది. ఇది వచ్చేసి చాలా వేసింది చెట్లు అయితే మాత్రం. ఇది వచ్చేసి బత్తాయి చెట్టు అండి. ఇది అది చూపిస్తున్నారు చూడండి, బత్తాయి చెట్టు. తనే వీడియో చేసిండు, తీసుకొని వెళ్ళి పైకి అన్నీ కూడా మొక్కలు వీడియోలు అన్నీ చేశాడనమాట. చాలా బాగా షూట్ చేస్తాడండి. వీడికి కూడా చాలా కొంచెం నాలెడ్జ్ అయితే చాలా ఉంది, వీడియో ఎలా షూట్ చేయాలనేది కూడా. అండ్ వచ్చేసి ఇవాళ వచ్చేసి మాకు వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసింది. అదైతే ఇంకా తింటున్నాం అనమాట, మీకు చూపిస్తున్నాను. దాంట్లోకి అయితే పెరుగు చట్నీ అయితే చేసింది. వెజిటేబుల్ బిర్యానీలోకి పెరుగు చట్నీ చేసింది. ఇక్కడైతే బాబుకి తినిపించాలని చెప్పేసి అయితే ఇంకా నేను ప్లేట్లో పెడుతున్నా, వాడికి తినిపించాలని. ఇంకా ఆల్రెడీ 1:30 అలా అయింది, అందుకని చెప్పేసి తినిపిద్దాము ఇంకా అని చెప్పేసి ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. వాడికి పెడుతున్నాను అన్నము, బిర్యానీ పెడుతున్నాను. ఇక్కడ పెరుగు రైతా కూడా వేసానండి. మీరేం తిన్నారండి నిన్న సండే స్పెషల్స్? మేమైతే ఇట్లా మేము చికెన్ అవన్నీ తినాం కదా, అందుకని వెజిటేబుల్ బిర్యానీతోనే మేమైతే సరిపెట్టుకుంటాం. వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడన్నా పన్నీర్ బిర్యానీ అట్లా చేసుకుంటాం అనమాట. ఇదిగో చూడండి మా వాడు ఎట్లా కూర్చున్నాడో. వాడికి ఫోన్ ఇవ్వాలండి, ఫోన్ ఇచ్చి కానీ తినిపిస్తే కానీ తినడు వాడు. కానీ ఏదో సైలెంట్గా ఉన్నాడు. అడిగితే తినిపించి మేమైతే తింటున్నాము. ఇక్కడైతే కొంచెం బయట నుంచి అయితే మిల్ మేకర్ కర్రీ తెప్పించింది మా అక్క. ఇంతగా బిర్యానీలోకి తింటున్నామాట, అందరం కూర్చొని తింటున్నాము. అది నేను కూడా తింటున్నాను. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరేం తిన్నారు? అందరు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు కూడా చూసి లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇక్కడ అందరం కూడా హనుమాన్ సినిమా చూస్తూ బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. వెజిటేబుల్ బిర్యానీ, హనుమాన్ సినిమా చాలా బాగుంటుంది కదా హనుమాన్ సినిమా.
ఇప్పుడు నేను వీడియో తీస్తుంటే వాడు ఫోన్ వచ్చేసి తీసేసుకున్నాడండి. నేను తీస్తా వీడియో అని చెప్పేసి తీసేసుకున్నాడు. నేను మళ్ళీ ఆన్ చేసుకొని ఇట్లా తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి కుర్చీలో వేసుకొని ఎట్లా ఊగుతాడో. నాకు ఏందో ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తది. మీరు ఎంతమందికి అలా అనిపిస్తదండి? నేనైతే స్వీట్ తినేసాను. మేమైతే ఇంటికొచ్చేసామండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం